జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. నమస్తే, శ్రీ మాతే నమః, శ్రీ కృష్ణాయ నమః. మనకి గోమతి చక్రాలు అని అందరూ అంటుంటారు కదా. అసలు ఈ గోమతి చక్రాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఆ చక్రాలని మనము ఎందుకు మన పూజా మందిరంలో పెట్టుకోవాలి, ఆ పెట్టుకోవడం వల్ల ఏమిటి వస్తుంది, వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. గోమతి చక్రాలను చూసే ఉంటారు, తెల్లగా ఉంటాయి కదా, దాని మీద చక్రం లాగా ఉంటుంది. ఆ చక్రాలను లక్ష్మీ కటాక్షం కోసము, చంద్రుడి యొక్క అనుగ్రహం కోసము. లక్ష్మీ కటాక్షం అనేది అందరికీ తెలుసు, అంటే ధనం కోసము అవి వాడతారు. అయితే చంద్రుడి యొక్క అనుగ్రహం ఏంటి అంటే కనుక ఇవి మనకి సముద్రంలో దొరుకుతాయి. సముద్రము అంటే అమ్మవారి యొక్క నివాస స్థానం అన్నమాట. అయితే ఇది చంద్రుడికి ప్రతీక. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు నీచ స్థితిలో ఉండి చంద్రగ్రహ సంబంధిత దోషాలు కలిగి ఉంటారో వారు ఈ రోజు దీపావళి రోజు కానీ లేదా ప్రతి సోమవారం కానీ ఈ గోమతి చక్రాలకు పూజ చేసుకున్నట్టయితే కనుక ఆ చంద్రగ్రహ దోష నివారణను పోగొట్టుకుంటారు. అయితే ఈ గోమతి చక్రాలను ఎక్కడ పెట్టాలి, వాటిని అమ్మవారి దగ్గర పెట్టాలా, లేదా పూజా మందిరంలో పెట్టాలా, లేదంటే మనము ధనం నిల్వ చేసుకునే బీరువాలో పెట్టాలా అంటే, ఇవి పూజ అనంతరము మనము పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 11 కానీ 21 కానీ 108 కానీ ఈ గోమతి చక్రాలను పూజ అనంతరము మూట కట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి మూట కట్టేసి అది మనము పూజా మందిరంలో ఈశాన్యం వైపైనా ఉంచొచ్చు, లేదు లక్ష్మీ అమ్మవారి దగ్గరైనా ఉంచొచ్చు, లేదు అది ఇక్కడ కాకుండా మాకు పూజా మందిరంలో కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే మేము ధనాన్ని కానీ బంగారాన్ని కానీ నిల్వ చేసే దగ్గర పెట్టుకుంటాము అని అనుకుంటారు. అక్కడ పెట్టుకున్నా మీకు అక్షయం అవుతుంది. అక్షయం అంటే తెలుసు కదా, క్షయము లేనిది అంటే ఎప్పుడు ఆ బీరువా అలా నిండుతూనే ఉంటుంది. ధనము ఖాళీ అయిపోయినప్పుడల్లా ధనము వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది వాస్తవము. ఈ పూజ అనంతరము మీరు కొన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇంకొక సులువు కూడా చెప్తాను ఏంటంటే, 2 విభాగాలు తీసుకోండి. 2 పసుపు రంగు వస్త్రాలు తీసుకుని ఆ 2 పసుపు రంగు వస్త్రాలలోనూ 54 అయినా వేసుకోండి, లేదు 11 10 అయినా వేసుకోండి. ఇలాగా మీరు ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నిటినీ 2గా విభజన చేసుకుని ఒకటి మీ పూజా మందిరంలో పెట్టుకుని, రెండవది మీ యొక్క బీరువా అనుకోండి లేదా లాకర్ అనుకోండి, మీరు ధనాన్ని కానీ ఎక్కడైతే పెడుతున్నారో బంగారము ధనము ఆ పెట్టే బీరువాలో కనుక పెట్టినట్టయితే అక్షయం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు తగ్గిపోదనమాట. ఈ గోమతి చక్రాలకి అంత విశిష్టత ఉంది. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో కూడా తెలుపు రంగు ఉన్నాయి, అవి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి, చంద్రుడికి సంబంధించినవి. కొనుక్కునేటప్పుడు కూడా గీతలు లేకుండా మచ్చలు లేకుండా విరిగినవి కానీ పగిలినవి కానీ కొనుక్కునే ప్రయత్నం చేసుకోకండి. సంపూర్ణంగా చక్ర రూపంలో ఉన్నవి మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఈ యొక్క గోమతి చక్రాలను పూజ చేసుకుని మీ యొక్క ఎక్కడ పూజా మందిరం కానీ ధనం నిల్వ చేసే చోట కానీ పెట్టుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలతో పాటుగా చంద్రగ్రహ దోషాలను కూడా పోగొట్టుకుంటారు జ్యోతిష్ శాస్త్ర పరంగా. నమస్తే.